హాయ్ గాయస్, వెల్కమ్ టు ఏకే బ్లాగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మన పొద్దుటూరులో అయితే వర్షాలు బాగా పడుతున్నాయి 3 రోజుల నుంచి. ఈ 3 రోజుల నుంచి వర్షాలు పడడానికి మాకైతే ఏం లేదు, ఖాళీగా ఉన్నాం, పని లేక ఏం లేక. సో మన పొద్దుటూరుకి దగ్గరలో ఏ ప్లేస్లు అయితే బాగుంటాయని ఒకసారి మేము అన్నీ చూసుకుంటే మనకు దగ్గరలో ఆదినిమాయపల్లి అయితే ఉందన్నమాట. సో ఆదినిమాయపల్లికి అయితే ఈరోజు మేము వెళ్ళబోతున్నాం. సో అలాగే మీకు కూడా ఒక చిన్న బ్లాగ్ అయితే తీసి చూపిస్తాం. సో వెళ్ళే దారిలో మంచి మంచి అందమైన ప్లేస్లు ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు సగం దూరంలో ఆదినిమాయపల్లెకు సగం దూరం వచ్చినాం అనమాట. ఈ సగం దూరం వచ్చినాక ఒక బ్రిడ్జి అయితే ఉందన్నమాట. సో ఆ బ్రిడ్జిలో వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి చూడండి, అదే అనమాట ఈ బ్రిడ్జి. సో నేను, మా ఇద్దరు తమ్ముళ్ళు, మన బుజ్జి చూడండి, మన బుజ్జి నలుగురం అయితే వచ్చామన్నమాట. సో అదే అనమాట మన బుజ్జి. సో చూడండి వాటర్ అయితే చూడండి ఎట్లున్నాయా బ్రిడ్జి. సో అటు సైడ్ చూడండి. సో ఇది గాయస్, నెక్స్ట్ ఇంకా ఆదినిమాయపల్లెకు ఇంకా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో అక్కడికి పోయిన తర్వాత మీకు ఇంకా అక్కడ ఉండే అందాలని మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఈ ఆదినిమాయపల్లె స్టోరీ ఏంటంటే, ఆధునిక రాయలసీమలో మొట్టమొదటి నీటి ప్రాజెక్టులలో కేసీ కెనాల్ అనేది ఒకటి. కర్నూలు జిల్లాలోని సుంకేసుల అనే గ్రామం వద్ద ఈ కాలువ మొదలవుతుంది. కేసీ కెనాల్ గా పిలువబడే కర్నూలు కడప కెనాల్ మీద ఉన్న చివరి ఆనకట్టనే ఈ ఆదినిమాయపల్లె ఆనకట్ట. 150 సంవత్సరాల క్రితం 1868లో కొట్లూరు, కొమ్మలూరు గ్రామాల సమీపంలో పెన్నా నది మీద ఈ ఆదినిమాయపల్లె ఆనకట్ట అనేది కట్టబడింది. ఫ్రెండ్స్, ఈ ఆదినిమాయపల్లికి కొంచెం ఎగువన పెన్నా నదిలో కుందు, పాపాగ్ని, పాగేరువంక అనే నదులు కలుస్తాయి. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన పుష్పగిరికి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ ఆదినిమాయపల్లి ఆనకట్ట అనేది. ఫ్రెండ్స్, సో ఇంకెందుకు మామ లేటు, వచ్చేయండి, చూసేయండి మన ఆదినిమాయపల్లి ఆనకట్టను. సో అలాగే మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్లేస్లు మీ సైడ్ ఉంటే మాకు కామెంట్ చేయండి. పదండి ఇంకా దారిలోని అందాలు చూస్తూ వెళ్దాం. ఫ్రెండ్స్, వెళ్ళే దారిలో ఆదినిమాయపల్లెకు వెళ్ళే దారిలో ఇది ఒక బాయ్ అయితే ఉందన్నమాట. సో ఆ బాయ్ని అయితే మీకు చూపిస్తాం దాంట్లో. సో ఇక్కడ చూడండి మొత్తం సమాధులు అవుతుంది. సమాధుల దగ్గర నుంచి ఇట్లా ముందుకు వస్తే చూడండి ఒక పాత పడిన ఒక ప్రవీణ బాయ్, కట్టిన బాయ్ కాకుండా చూడండి. In 800 meters, turn left. అది వచ్చేసి పిచ్చగూళ్ళు ఫ్రెండ్స్. దాంట్లోంచి నీళ్ళు వదులుతారు. సో ఫ్రెండ్స్, ఆ బావి చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ కాలువ అయితే కనపడింది. చూడడానికి చాలా బాగుంది కదా అని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. లొకేషన్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే అనమాట ఆదినిమాయపల్లి ఆనకట్ట. వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి చూడండి.
సో అలాగే ఇక్కడ ఒక అన్న అయితే చేపలు పడుతున్నాడు ఆ వాటర్లో, చూడండి కనిపిస్తాడు. సో అదో చూడండి, ఆయన అయితే అక్కడ చేపలు అయితే పడుతున్నాడు చేత్తో. అన్న పట్టిన చేపలు అమ్ముతావని అడిగితే అమ్ముతా అన్నాడు. పోయి కవర్ తెచ్చుకోపో అంటే నేను షాప్కి అయితే వెళ్ళి కవర్ తీసుకొని వచ్చిన. కవర్ తీసుకొచ్చుకొని ఆ అన్న దగ్గర ఉండే చేపలు అయితే కొనుక్కునే ఫ్రెండ్స్. చూడండి ఇలా వాటర్ దగ్గర ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిన చేపలను తీసుకొని పోయి ఇంటికి వెళ్ళి ఫ్రై చేసుకొని తింటే నా సామిరంగా మామూలుగా ఉండదు అనుకో. సో ఇదేనమాట మన ఆదినిమేపల్లె సంగతి. సో ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.